పార్టీలోకి వచ్చిన 3 రోజుల్లో టికెట్ ఎట్లా సాధించారు? ఫస్ట్ కొంతమంది బీజేపీ నాయకులు అడిగినారు, అంటే మీలాంటి యూత్ ప్లస్ బయట దేశాలు తిరిగి వచ్చినావు, నీకు దేశం మీద అవగాహన ఉంది, ఏం జరుగుతుందో అవగాహన ఉంది, ఇలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే మంచిది అని అడిగినారు. దాంట్లో భాగంగా అయితే నేను ఫస్ట్ సరే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు పార్టీలు మారాలా, ఎందుకు సరే క్వైట్ ఉందాం అనుకున్నా. కానీ ఈలోపు అంటే కొన్ని లోకల్లో ఇష్యూస్ అయితేంది, ఇంకొకటి నేను బయట ఉండి వచ్చిన అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా దాదాపు 16 సంవత్సరాలు ఉన్న బయట. దాంట్లో ఇండియా పరిస్థితి అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఇంకొకటి అసలు ఇండియాలో ఏం జరుగుతూ ఉంది, మనలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటే ఈ దేశానికి ఉపయోగపడతాం, మన ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది. ఇక ప్రాంతీయ పార్టీలలో ఉంటే ఒక ఫ్యామిలీకి పనిచేసినట్టే ఉంటుంది, ఇదైతే దేశానికి పనిచేసినట్టు ఉంటుంది అని ఆలోచించిన వాళ్ళు చెప్పినాక. అన్నాక నేను మాట్లాడినాక ఒకసారి అడిగితే నేను చెప్పిన, సరే ఇప్పుడు నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు, పోటీ కూడా చెయ్యను, నేనైతే పార్టీ నిర్మాణానికి పనిచేస్తా, ఎందుకంటే నాకు నిర్మాణంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దానికి మనం పనిచేయడానికి ఉపయోగపడుతుంది, నేను పనిచేస్తా అని చెప్పిన. వాళ్ళు అదన్నీ విన్నాక లేదు ఈసారి పోటీ చేయాలి నువ్వు అని అనుకోకుండా ఇక 3 డేస్లోనే నన్ను రమ్మంటాం, తరుణ్ చుగ్ గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడటం, బండి సంజయ్తో తర్వాత మాట్లాడినాం, పైకి తీసుకుపోవటం. ఇక తీసుకుపోగానే ఆ రోజు లేదు జాయిన్ అయిపో, నువ్వు నీలాంటి వాళ్ళు కావాలా, మనం కలిసి పనిచేద్దాం అని అంటాం. అనగానే జాయిన్ కావటం 3వ రోజే టికెట్ అనౌన్స్ చేయడం. అంటే మీరు కోరిన దానికంటే వారు మిమ్మల్ని కోరింది ఎక్కువ అంటారు? అంటే అంటే నేను కోరటం అంటేనేమో రాజకీయ నాయకులకి ఎట్లుంటుంది, మనం రాజకీయాల్లోకి వచ్చాక జనంలో ఉండాలా, ప్రజల్లో ఉండాలంటే మనం కంటెస్ట్ చేయటం కూడా ఒక ఉండాల్సిందే అన్న పదవి అనేది కాకపోయినా మనం ప్రజల మధ్యలో ఉండాలి. నేను ఎప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, లేకపోతే అధికారాలు కావాలని రాజకీయాల్లోకి రాలే. నేను ఫస్ట్ అసలు రాజకీయాలు అనుకోలే. 16 సంవత్సరాలు మీరు బయట ఉన్నారని చెప్పారండి. అవును. ఎక్కడెక్కడ జమైకాలోను, కెనడాలోనూ ఉన్నారు. ఏం చేసేవారు అక్కడ? అంటే నేను జమైకాలోనే యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన, UNFPAలో ఐటీ మేనేజర్ ఉన్న 21 ఐలాండ్స్కి ఇన్ఛార్జ్గా. తర్వాత UN అంబ్రిల్లాకి నేను ఫోకల్ పాయింట్ ఉంటి. దాని తర్వాత నేను కెనడా పోయినాక, కెనడాలో కూడా ఐటీలో జాబ్ చేసుకుంటూ, తర్వాత నాకు రెస్టారెంట్స్ ఉండే, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఉండే, అట్లా బిజినెస్లోకి ఉన్నా. అంటే ఈ అంతర్జాతీయ అనుభవాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎట్లా ఉపయోగించారు? ఎస్, నాకేంటంటే నేను రాజకీయాల్లోకి రాకముందు 16లో ఎప్పుడైతే వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా అంటే, అప్పటికి ఇంకా కెనడియన్ సిటిజన్ నేను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక మారుమూల విలేజ్ నుంచి పోయిన, ఇక్కడి నుంచి ఈ విలేజ్లోంచి పోయి మనం పడ్డ కష్టాలు స్టెప్ బై స్టెప్ మనం ఎక్కింది, మనం అంటూ ఒక ఆదర్శంగా ఉండాలా, మనం ఒక ఎగ్జాంపుల్ కావాలా అని నేను అంటే యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, వాటి మీద మనం చేస్తూ ఉంటే. ఎందుకంటే ఈరోజు 30 ఇయర్స్ బిలో దాదాపు 50% యూత్ ఉంది ఈరోజు కంట్రీలో, మొత్తం ప్రపంచంలో యువ భారతం. మనం యూత్కి చేస్తేనే ఏదైనా దేశానికి చేయగలుగుతాం. సరే మనం ఏదో కొద్దిగా ఎక్కడొక్కడికి మొదలు పెడితే మనం అంటూ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఒక సై యూత్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టిన హుజూర్నగర్లో. దాంతోపాటు అంకిరెడ్డి ఫౌండేషన్, మా ఫాదర్ చనిపోయినారు, ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి యూత్కి అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్, మనం ట్రైనింగ్స్, మోటివేషనల్ టాక్స్, మోటివేషన్ చేయడానికి. ఎందుకంటే నువ్వు ఎందుకు జాబ్ చేయాలి, అసలు వర్క్ ఫోర్స్లోకి ఎందుకు రావాలా, ఈ రకంగా మొదలుపెట్టినాక యూత్ మంచి ఇన్స్పైర్ అయింది, యూత్లో బాగా తిరుగుతూ ఉన్నాం. ఈలోపు ఒకరోజు కేసీఆర్ గారు పిలవటం, సైది హుజూర్నగర్లో మనకు పార్టీ అంత ఫాస్ట్ లేదు, నీకు టికెట్ ఇస్తాం, నువ్వు ఒకసారి ట్రై చేయి అక్కడ అని చెప్పిండ్రు. అప్పుడు సిటిజన్షిప్ అంటే అప్పటిదాకా నేను రాజకీయాలు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసినాను, మా ఫ్యామిలీ అంతా రాజకీయ ఫ్యామిలీ, ఈ పిల్లలతోటి ఉన్నాము, రాజకీయాలతో కాకుండా ఇట్లా చేసుకుంటూ పోదాం అనుకున్నా. ఆ రోజు ఎట్లాగూ తెలంగాణ ఫస్ట్ నుంచి కూడా 2001 నుంచి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గానే వండుకుంటూ వచ్చినాం. బయట ఏదన్నా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్కి పెట్టిన, ఎంబసీస్ ముందు చేసిన, వీటన్నిటి మీద కూడా ధర్నాలు చేసుకుంటా, అంటే తెలంగాణ కావాలనేది, ఎందుకంటే తెలంగాణ ఎందుకు కావాలనేది చూసిన వాళ్ళం. అంతర్జాతీయంగా ఒక ఫోకస్ మీ ద్వారా కొంత ఏర్పడడం జరిగింది. అంటే చేసుకుంటూ వచ్చినాం యూత్లో, మా దగ్గర అందరం కలిసి పనిచేయటం, ఇవన్నీ అవుతున్నప్పుడు కేసీఆర్ గారు పిలవటం, సైది నువ్వు పోటీ చేయాలంటాం, దానికి ఏమంటే నేను సరే చూద్దామని యాక్సెప్ట్ చేయటం. దాంతోపాటు 18లో కంటెస్ట్ చేసిన, ఇది 2018లో ఎమ్మెల్యేగా కొద్ది మెజారిటీతో ఓడిపోయిన, అది కూడా సింబల్ తేడా వల్ల.
ఒకేసారి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ తేడా ఏంటి? సింపుల్ తేడా ఏంటి? సింబల్ అంటే నాకు ఈ ట్రక్ గుర్తు ఒకటి పెట్టింది. ఆ కారుకి, ట్రక్కుకి రోడ్ రోలరు. నాకేం రాజకీయాలు కొత్త, అది అవి వాటి ఉంటుంది అని కూడా తెలియదు అప్పటికి. కానీ దానికి 7,000 పడే, 7,000 ఓడిపోయినా 5,000. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థాయి నాయకుడిని మీరు ఎదుర్కొన్నప్పుడు ఆలోచించుంటారు కదా. అంటే నేను ఒకటే, మనం వచ్చింది రాజకీయాలకు ఏదో ఎమ్మెల్యే అవుతాం, పదవులు వస్తాయి, పదవులు కాదు, జనంలో ఒక అవేర్నెస్ కావాలా, వాళ్ళకి మనం ఎంతవరకు వీలైతే అంత పని చేసుకుంటూ రావాలా. నువ్వు ఎంత పెద్ద టాస్క్ అనేది అనుకోలేను, ఎందుకంటే మనం పని చేద్దాం, ఉందాం, తోడుందాం అన్న ఉద్దేశంతో వచ్చిన. అయితే అతి కొద్ది మెజార్టీతో ఓడిపోయినాక కూడా నేను ఏదో ఓడిపోయినానే ఇక్కడ ఉండొద్దు ఇట్లా అనుకోలే. నేను ఓడిపోయినాక ఒక్కొక్క విలేజ్ 5-6 సార్లు తిరుగుంటా, మా ఉన్న విలేజ్లు అన్నీ. అయితే అనుకోకుండా మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. ఆ ఉప ఎన్నిక మీకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. అంతే. అంటే అదృష్టం అంటే 5-6 మంత్స్లో నేను అసలు ఊహించలేని ఎలక్షన్ వస్తాయని. కానీ ఈ లోపు పార్టీ పటిష్టం చేద్దాం, పార్టీని నిర్మాణంగా చేసుకుందామని చెప్పి సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, సొసైటీ ఎలక్షన్స్, మున్సిపాలిటీలు అన్నీ కూడా వరుసగా గెలిపించుకుంటూ వచ్చినాయి. ఈలోపు అనుకోకుండా ఎలక్షన్ రావటం, బై ఎలక్షన్లో నన్నే క్యాండిడేట్ చేయటం, మళ్ళీ 44,000 మెజార్టీతో నేను గెలవటం, భారీ మెజార్టీతోటి. అప్పుడు స్టేట్లో ఒక అంటే ఈ ఆర్టీసీ స్ట్రైక్లని, ఇంటర్మీడియట్ విద్యార్థులని రకరకాల ఉన్నాయి. ఆ టైంలో గెలుపు అనేది పార్టీకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక తర్వాత గెలిచినాక కూడా అయితే నేను అనుకున్నది ఏంటి, ఎంతసేపటికి యూత్ చేయాలా, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలా మనం. కానీ రాజకీయ ఈ ఎమ్మెల్యే గెలిచిన కాడి నుంచి ఇక పొద్దుగుకులు పెళ్ళిళ్ళకు పోవాలా, చనిపోతే పోవాలా. మీ మీద నా